ఆపద ముక్కులవాడా తిరుమలకి వెళ్ళొచ్చాను. ఆ శ్రీనివాసుని ప్రసాదం తీసుకోండి. అయ్యో వద్దు వద్దు, ఇందులో గొడ్డు మాంసం కొవ్వు కలిపారంట కదా. చూసావా శ్రీనివాస, ఈ ప్రసాదంలో గొడ్డు మాంసం కొవ్వు అంట, కల్తీ నెయ్యి అంట, చేప నూనె అంట. వాళ్ళు ఈ పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకుంటున్నారు, కానీ కొన్ని కోట్ల హిందువుల గోడు కూడగట్టుకున్నారని తెలియట్లా. నీతో కష్టం చెప్పుకుందామని ఎంతో కష్టపడి 7 కొండలెక్కి ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఎంతో నిరీక్షణ తర్వాత నీ దర్శనం అయ్యాక ఈ ప్రసాదమే కదయ్యా మాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేది. అట్లాంటి ప్రసాదంలో గొడ్డు మాంసం కలిపిన క్షమించద్దయ్యా, చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని